హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఈరోజు అరగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్లో 108 పార్ట్. ఆరవ వాళ్ళు ఆ ఇంటి నుండి వెళ్ళిన అరగంట తర్వాత ఆ కాంపౌండ్లోకి వచ్చి వేగంగా ఆగాయి 3 కార్లు, ఒకదాని తర్వాత ఒకటి. ఒకేసారి వస్తున్న అంతమందిని చూసిన రంగమ్మ విచిత్రంగా చూస్తుంటే ఆరవ వాళ్ళ తాతగారు మొహం చిట్లించి మరి వీళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారా అన్నట్టుగా చూశారు కళ్ళు చిన్నవి చేసి. లోపలికి వచ్చిన వాళ్ళని కూర్చోమ్మంటూ సోఫా చూపించి రంగమ్మని చూసి, అక్కా బావా ఇంట్లో లేరా రంగమ్మ అని అడిగింది శామ్. అది మైరా అమ్మగారు చిన్నబాబు గారు బయటకు వెళ్ళారు శామమ్మ అంది రంగమ్మ. ఓ అవునా, సరే అయితే అంటూ రంగమ్మ ప్లీజ్ మా వాళ్ళందరికీ కాస్త కాఫీ తీసుకురావా అని శామ్తో పాటు వచ్చిన కుటుంబ బృందాన్ని చూసిన రంగమ్మ ఓసారి ఫ్లాష్ జెట్ కాయిల్ తిప్పుకొని రియాలిటీలోకి వస్తూ మూతి తిప్పి, అయ్యో రామ, ఎంత మాట శామమ్మ, మీ తాతయ్య గారు ఇలాంటి ఇంట్లో కాఫీ తాగుతారా అంది వెటకారంగా. రంగమ్మ వెటకారం ఎందుకో ప్రతాప్ గారికి ఈజీగా అర్థమవుతుంటే పక్కన వాళ్ళకి అర్థం కాక పిచ్చి చూపులు చూశారు. అయినా సరే ఒక పని మనిషికి సంజాయిషి చెప్పడం తన వయసుతో పాటు రాజవంశానికి కూడా చిన్నతనంగా అనిపించి ప్రతాప్ గారు సైలెంట్గానే ఉంటే రూమ్లో నుంచి అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్తి వాళ్ళందరినీ చూసి, రంగమ్మ అలాంటిదేం ఉండదు, ముందు నువ్వు వెళ్ళి అందరికీ కాఫీ తీసుకురా అని చెప్పి రంగమ్మను లోపలికి పంపించి ఇంకా నిలబడి ఉన్న ఆరవ వాళ్ళ తాతయ్య చెయ్యి పట్టుకుని వచ్చి ప్రతాప్ గారి పక్కన కూర్చోబెట్టి అనసూయమ్మని కూడా శామ్ నానమ్మ పక్కన కూర్చోబెట్టి, సారీ తాతయ్య, నేను ఏదైనా తప్పు చేస్తే, కానీ మా వాళ్ళతో పాటు ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి, మీరు ఆలోచిస్తుంది ఎంత తప్పో మీకే అర్థమవుతుంది. మీరు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు అక్క బావ వాళ్ళని విడదీద్దాం అని అనుకున్నారు, కానీ ఒక్కసారి కూడా మా వాళ్ళు మా అక్క ఇష్టాన్ని రాఘవయ్య వాళ్ళ వైపు చూసి మీరు బావగారి ఇష్టాన్ని పట్టించుకోలేరు అని చెప్పడం స్టార్ట్ చేసింది శామ్. అవును తాతయ్య, మీరు ఎంతసేపు మీ మనవడిని మైరా అక్క వలలో వేసుకుంది అనే అంటున్నారు, కానీ ఒక్కసారి ఆలోచించండి, అసలు ఆరవ బావని ఎవరైనా ట్రాప్ చేయగలరా? ఆరవ బావ అంత ఈజీగా ఎవరినైనా దగ్గరికి రాణిస్తాడా? ఈ విషయం ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం చేసిన తప్పుకి ఇప్పటికీ కూడా మిమ్మల్ని తన వాళ్ళుగా స్వీకరించని మీకన్నా ఎక్కువ ఎవరికి తెలుస్తుంది అని ఆర్తి చెప్తుంటే 25 సంవత్సరాల అని ఆశ్చర్యంగా చూడడం ప్రతాప్ ఫ్యామిలీ వంతయ్యింది. ఆర్తి మాటకు తప్పు చేసిన వాళ్ళలా అనసూయ రాఘవయ్య వాళ్ళు తలదించేస్తే తనకి ఇష్టం లేకుండా రక్త సంబంధికులు అయిన మిమ్మల్ని దూరం చేసే బావ మైరా అక్కను తను గీసుకున్న గీత అవతలికి ఆహ్వానించాడంటేనే అర్థం చేసుకోండి మీరు. మైరా అక్క మంచితనం, బావ మనసులో జీవితంలో మైరా అక్క స్థానం ఏంటో ఆ స్థానాన్ని ఇక ఎవ్వరూ భర్తీ చేయలేరు, తాను చెయ్యనివ్వడు కూడా, నేనైతే అసలు అందుకు సిద్ధంగా లేను కూడా అని తేల్చి చెప్పింది ఆర్తి. ఇక శామ్, అవును తాతయ్య, ఆర్తి చెప్పింది నిజం, బావకి కోపమున్న మాట నిజమే, అంతకు 10 కాదు, 100 రెట్లు, 1000 రెట్లు నోనో, తన జీవితాన్ని మొత్తం మన మైరా అక్క కోసం మాత్రమే అందించేంత కొండంత ప్రేమ ఉంది అక్క మీద. దూరం నుండి చూసే మీకు బావ కోపం తప్ప ప్రేమ కనబడకపోవచ్చు, కానీ మైరా అక్కని బావ నుండి వేరు చేసి 2 రోజులు హైదరాబాద్ తీసుకొచ్చారు, గుర్తుతా మీకు? అప్పుడు మైరా అక్క కళ్ళల్లో కనిపించిన బాధ బావ ప్రేమకి నిదర్శనం. బావ నుండి దూరం చేసి మీరు అక్కకి రాజపట్టం ఘనమైన ఆస్తులు కట్టబెట్టొచ్చు, కానీ బావ పక్కనుంటే అక్క మొహంలో కనిపించే స్వచ్ఛమైన చిరునవ్వు, అసలైన సంతోషాన్ని మాత్రం అందించలేరు అని శామ్ చెప్తుంటే మౌనంగా తలదించేశారు ప్రతాప్ అండ్ బ్యాచ్. వీళ్ళ బ్రెయిన్ వాళ్ళిద్దరూ వాష్ చేస్తారులే, కానీ మనం మన ఆరోగ్యంట్ గార్డ్ దగ్గరికి పోదాం. రెస్టారెంట్ నుండి బయటకు వచ్చిన ఆరవ కార్ ఆగింది మళ్ళీ హాస్పిటల్ కాంపౌండ్లోనే. ఆ కార్ దిగుతూ, ఆరవ్ గారు, పోయిన వారమే కదా మనం హాస్పిటల్కి వచ్చాం కదండి, మళ్ళీ అంతలోనే ఎందుకు అని అయోమయంగా అడుగుతున్న మైరాని చూసి తన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, నీ డస్కీ కిడ్నీలకు మంచి బేరమోటి వచ్చింది, అందుకే అమ్మేద్దామని ఫిక్స్ అయ్యి తీసుకొచ్చాను అని చెప్పాడు కన్ను కొట్టి ఆరవ్. మైరా నోరు కప్పలా తెరుచుకొని,
ఆరవ్ బయటకు రాకుండా తెరుచుకుంటే ఆరవ్ బయటకు రాకుండా నవ్వుకుంటూ లోపలికి నడుస్తుంటే, అమ్మో ఆరవ్ గారు, నేను నా కిడ్నీలను ఇవ్వను, అవి నావి అంటూ ఆరవ్ మెడను గట్టిగా చుట్టేసింది మైరా కోతిపిల్లల. ఆరవ్ నడుస్తూనే ఉన్నాడు కాబట్టి రిసెప్షన్ దాటుకొని డాక్టర్ క్యాబిన్ వైపు వెళ్తూ, ఏ పోతే పోనీవే ఎదవ డస్కీ కిడ్నీలు, ఉండి ఏం సాధించేది చెప్పవి, అయినా నీ డొక్కు డస్కీ కిడ్నీ నా కోసం త్యాగం చెయ్యొచ్చు, ఒక్కటికి త్యాగం చేయొచ్చు కదే, కనీసం ఒక్కటైనా ఇవ్వవి ప్లీజ్ అన్నాడు ఆరవ్. ఏం మాట్లాడుతున్నారు ఆరవ్ గారు, మీరు అడుగుతుంది కిడ్నీ అండి, అదేమైనా ఇడ్లీ అనుకుంటున్నారా, మీరు అలా అడగగానే ఇలా ఇవ్వడానికి? ఏ కిడ్నీ అయితే మాత్రం ఇవ్వకూడదానే డిస్కి, ఇందాక మసాలా దోశ పెట్టిస్తే పందిలా తిన్నావు, ఇప్పుడు ఒక్క కిడ్నీ ఇవ్వడానికి చచ్చిపోతున్నావు అని తిడుతూ మైరాని తీసుకెళ్లి డాక్టర్ ముందు కూర్చోబెట్టాడు ఆరవ్. గుడ్ మార్నింగ్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆరవ్, సమీరా ఆరవ్ నంద అని విష్ చేసింది ఆ డాక్టర్. మైరా విష్ చేయడం మర్చి పిచ్చిగా చూస్తుంటే డాక్టర్ చూడకుండా మైరా నడుము గిల్లి గుడ్ మార్నింగ్ డాక్టర్ అన్నాడు ఆరవ్ నవ్వుతూ. కాసేపు రెగ్యులర్ క్వశ్చన్స్ తర్వాత సిస్టర్ని పిలిచి మైరాకి చేయాల్సిన టెస్ట్లు స్కానింగ్ పేపర్స్ మీద రాసి ఇవన్నీ తనకు చేయించి తీసుకురా అని మైరాను చూపించి చెప్తుంటే, డాక్టర్ చెప్పింది ఏది వినని మైరా కిడ్నీ కోసం ఆలోచిస్తూనే ఉండి, ఆరవ్ గారు ఇవన్నీ ఎందుకండి, నేను కిడ్నీ ఇవ్వను అంది మెల్లిగా మైరా. చుప్, నా కోసం ఏమైనా చేస్తా అన్నావు కదే, కనీసం నీ ఒక్క డొక్కు డస్కి కిడ్నీ నా కోసం త్యాగం చేయలేవా, నేను ఫిక్స్ అయ్యాను, నువ్వు అవ్వాల్సిందే పోయిక అన్నాడు ఆరవ్. ఇక ఏడుపు మొహం పెట్టుకుని సిస్టర్ వెంట నడిచింది పాప. గంట తర్వాత డాక్టర్ క్యాబిన్లో డాక్టర్ ముందు కూర్చున్నారు ఆరవ్ విత్ ఆతృత, డస్కీ విత్ ఏడుపు ఫేస్. వావ్ ఆరవ్ గారు, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ, యు ఆర్ హ్యావింగ్ ట్విన్ బేబీస్ అని నవ్వుతూ చెప్పింది డాక్టర్. డాక్టర్ చెప్పింది విన్న ఆరవ్ కొద్దిసేపు షాక్లో ఉండిపోతే మైరా తన కిడ్నీ గోలలో పడి డాక్టర్ చెప్పింది ఏంటో కూడా సరిగ్గా వినిపించుకోలేదు. షాక్లో ఉన్న ఆరవ్ను మరోసారి కదిలిస్తూ, ఆరవ్ సార్, డిడ్ యు హ్యావ్ హియర్ మీ అని అడిగింది డాక్టర్. ఆమె పిలుపుకి తేరుకున్న ఆరవ్ సంతోషంలో ఏం చేస్తున్నాడో తెలియకుండా పక్కనే ఉన్న మైరాను పట్టుకుని దగ్గరికి లాగి, ఓ మై డస్కీ అని మైరా లిప్స్ని లాక్ చేసేశాడు అమాంతంగా. పాపం అసలే ఓ కిడ్నీ పోతుందేమో అని నిరాశ నిస్పృహ బాధ దుఃఖంలో కొట్టుకుపోతున్న మన డస్కీ పాపకి సడన్గా అలా ఆరవ్ ముద్దు పెట్టేసరికి ఏమవుతుందో తెలియక బ్లాంక్ ఫేస్ ఎక్స్ప్రెషన్తో ఉంది మైరా. మిస్టర్ ఆరవ్ అని డాక్టర్ పాపం తానే సిగ్గుపడి కళ్ళకి చేతులు అడ్డు పెట్టుకుంది మనోడి షేమ్లెస్ పనులకి. సంతోషంలో భార్యకి ముద్దు పెట్టుకుంటున్నారులే అనుకుని లైట్ తీసుకున్న డాక్టర్ గారికి తెలీదు కదా ఒక్క ముద్దుకే వాడు ఎంత టైం తీసుకుంటాడో, అరక్షణంలో వదులుతాడు అనుకున్న ఆమె ఆశలను నీరుగారుస్తూ అలాంటి అరక్షణాలు 6 పూర్తవుతున్నా కూడా వదలకుండా పక్క చైర్లో ఉన్న డస్కీని ముద్దుతో కంఫర్ట్ లేదని పెదవులు వదలకుండానే దాన్ని ఎత్తి వాడి ల్యాపీలోకి కుదేశాడు ఆరవ్. పాపం 2 సార్లు 3 సార్లు ఆహాహా 5 సార్లు పిలిచింది డాక్టర్ ఆరవ్ గారు అని నెమ్మదిగా. ఆహా, వింటేవాడు అరగంట అరవ ఎందుకు అవుతాడు అన్నట్టు తన పనిలో తాను ఎక్కడ పర్ఫెక్షన్ మిస్ అవ్వకుండా పద్ధతిగా కంటిన్యూ చేస్తున్నాడు ముద్దుని. పాపం ఆ డాక్టర్ అంతా అరుస్తుంటే కూడా ఈ ఆత్రంగాడి కంటే తెలియలేదు. మరి దాని డస్కీ చెవులకు ఏమైంది, విని వాడిని ఆపొచ్చుగా అనుకుంటున్నారేమో మీరు. మొదట్లో షాక్లో ఉన్న పాప 2 నిమిషాలకి తేరుకుంది. మ్యాటర్ ఏంటో తెలియకపోయినా ఆరవ్ అంత హ్యాపీగా ఉన్నాడని అర్థం చేసుకొని వాడికి కోఆపరేట్ చేస్తుంది. కానీ 3వ నిమిషంలో అంటే మనోడు పాపని దాని ప్లేస్లోంచి ఎత్తి వాడి ల్యాపీలో కుదేసుకున్నప్పుడు మెల్లిగా పిల్లి కూతలా వినిపించిన డాక్టర్ సౌండ్ విని కళ్ళు మాత్రమే తిప్పగానే తాముంది డాక్టర్ క్యాబిన్లో అని, పైగా ఎదురుగా డాక్టర్ కూడా ఉందని స్ఫురణకు వచ్చి తెరిచిన కళ్ళను పెద్దగా చేసి ఆరవ్ని విడిపించుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నాలు మొదలుపెట్టింది మైరా. కానీ అదెన్ని పిల్ల పిచ్చుక వేషాలు వేసిన మనోడు వాడు వదలాలి అనుకున్నప్పుడే వదులుతాడు కదా. దాని ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతంగా విఫలమయ్యాయి. ఇక డాక్టర్ తల పట్టుకొని కూర్చుంది. ముద్దుగా మొదలుపెట్టిన ముద్దుకి 5 నిమిషాలు గడిచేసరికి పాపలో ఊపిరి భారంగా మారడం గమనించి
నడుము మీదున్న చేతిని వీపు మీదకి తెచ్చి నెమ్మదిగా వెన్నుమురుతో మెల్లిగా పెదాలను వదిలి థ్యాంక్ బుజ్జిడస్కి అన్నాడు ప్రేమగా. అంతవరకు ఉక్కిరి బిక్కిరి చేసిన ఆమె ఊపిరిని గాడిలోకి తెచ్చుకుంటూ ఉన్న మైరా ఆరవ్ ఎందుకు ముద్దు పెట్టాడో, ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడో కూడా తెలియక అయోమయం ఫేస్తో చూస్తుంటే ఎదురుగా ఉన్న డాక్టర్ ఆరవ్ గ్యాప్ ఇవ్వడమే గగనం అయినట్టు అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని ఏంటండి ఆరవ్ గారు ఇది, సారీ నా నవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోయాను, ఎదురుగా నేను ఒక దాన్ని ఉన్నానని కూడా మర్చిపోయి ఇలా చేశారు అంది. పాపం సిగ్గు ప్లస్ ఏడుపు ప్లస్ కోపం ప్లస్ అన్నీ కలిపి ఒకేసారి కట్ట కలుపుకొని వస్తుంటే ఆపుకొని మరీ ఆ డాక్టర్ ఏడుపుకు సిగ్గుతో చచ్చిపోతున్న పిల్లాన్ని పక్కన కూర్చోబెట్టి ఇటు డస్కి ఇంకా అటు డాక్టర్ ఎక్స్ప్రెషన్స్తో తనకేం ఫరక్ పడనట్టు థ్యాంక్ యూ డాక్టర్, చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు, ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పినందుకు నా తరపున మీ హాస్పిటల్కి ఇది నా గిఫ్ట్ అంటూ వెంటనే తన ఫోన్ నుండి హాస్పిటల్ చారిటీకి 10 lakhs ట్రాన్స్ఫర్ చేసేసాడు నిమిషాల్లోనే ఆరవ్. హాస్పిటల్కి 5 నిమిషాల్లో 10 లక్షల ఫండ్స్ వచ్చినందుకు సంతోషపడాలో, తన ముందే టైటానిక్ రొమాన్స్ చూపించినందుకు సిగ్గుపడాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్న డాక్టర్ గారిని కదిలిస్తూ డాక్టర్, నా వైఫ్ ఇంకా నా బేబీస్ హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు ఆరవ్ ఎప్పట్లా నార్మల్గా. ఆరవ్ క్వశ్చన్కి సిగ్గు నుండి బయటకు వచ్చి ప్రొఫెషనల్గా మారిపోతూ యస్ మిస్టర్ ఆరవ్ గారు, కమింగ్ టు ద పాయింట్, బేబీస్ హెల్త్ బాగుంది, బట్ మైరా గారే కాస్త అని అంటుండగానే వీక్గా ఉంది కదా, నాకు తెలుసు డాక్టర్, ఇది ఎప్పుడూ వీక్గానే ఉంటుంది, ఇంట్లో వండి పెట్టే హైజీనిక్ ఫుడ్ తినవి అంటే తినదు, బయట ఫుడ్ కావాలి, పైగా ఇంట్లో ఉన్నప్పుడు కనీసం అరగంటకు జ్యూస్ తాగమన్నా తాగదు, అందుకే ఇది ఇంత వీక్గా ఉంది, నాకు కూడా అదే డౌట్గా ఉంది డాక్టర్, అస్సలే దాని పొట్ట అంతంత మాత్రం, ఇప్పుడు ఆ పొట్టలో నా బేబీస్ ఇద్దరు అడ్జస్ట్ అవడం అంటే చాలా కష్టమేమో కదా, ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏదైనా ఉందేమో ఒకసారి థింక్ చేయండి అన్నాడు ఆరవ్ సీరియస్గా ఏదో థింక్ చేస్తున్నట్టుగా. పాపం ఆ డాక్టర్ అసలు తను ఏం చెప్పాలనుకుందో కూడా పూర్తిగా చెప్పనీయకుండా ఆరవ్ తనకు తానే ఏదో ఊహించుకుంటూ అసలు ఎవరికీ రాని డౌట్స్ని రేస్ చేసేసరికి ఈసారి షాక్లో ఉండడం డాక్టర్ వంతయ్యింది. బిత్తర చూపులు చూస్తున్న డాక్టర్ని చూసి మళ్ళీ మనోడే కదిలిస్తూ చెప్పండి డాక్టర్, ఏం చేద్దాం, నా బేబీస్ ఇద్దరు దీని పొట్టలో కంఫర్ట్గా అటు ఇటు తిరగాలంటే ఏదైనా చెయ్యాలా, ఎంత ఖర్చైనా పర్లేదు చెప్పండి అంటూ ఉండగానే చెప్పండి, ఎంత ఖర్చైనా పర్లేదు, ఏం చేస్తారు మీరు, మీ వైఫ్ పొట్టలో పిల్లలిద్దరికీ కంఫర్ట్ ఉండేలా మ్యాన్షన్ కన్స్ట్రక్షన్ ఏమైనా స్టార్ట్ చేస్తారా, లేకపోతే విల్లా ప్లాన్ చేస్తారా, చెప్పండి చెప్పండి ఆరవ్ గారు, స్టార్ట్ చేద్దామా కోపంగా అడిగింది ఆ డాక్టర్. డాక్టర్ మాటలు వింటూ ఆలోచనలో పడ్డ పతి పరమేశ్వర్ని చూసి షాక్ అయిన మైరా తనకు ట్విన్స్ అన్న సంతోషంలో దబ్బని బయటపడి మేడం మీరేమంటున్నారు అంది భయంగా. ఎక్కడ దాని పొట్టను కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చేస్తారేమో అని పాప భయం. మరి లేకపోతే ఏంటండి, వైఫ్ పొట్టలో ట్విన్స్కి ప్లేస్ లేదేమో అని ఆల్టర్నేట్ ఉందా అని ఆలోచించే హస్బెండ్ని ఎక్కడైనా చూసామా, అసలు ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయా, ఆ పిచ్చెక్కుతుంది నాకు అని కోపంగా అంది ఆ డాక్టర్. పాపం ఆ డాక్టర్ని చూసి జాలిపడ్డ మైరా ఆరవ్ గారు మనం ఇంటికి వెళ్దాం పదండి అంది మెల్లిగా. ఏయ్ ఆగవే పిచ్చి మొహమ, నీకేం తెలీదు, ఇటువంటి విషయాల్లో చాలా మొహమాట పడకూడదు, చాలా పక్కాగా ఉండాలి అన్నాడు ఆరవ్ తనకేదో పెద్ద తెలిసినట్టు. అంటే ఏం చేద్దామంటారు సార్, నిజంగా నేను అన్నట్టు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తానంటారా ఏంటి అనింది కోపంగా ఆ డాక్టర్. అబ్బా మేడం, మీరు ఊరికే కన్స్ట్రక్షన్ అనకండి, నాకు భయంగా ఉంది ఏడుపు మొహంతో అంది మైరా. అయితే మీ ఆయన్ని ఫాస్ట్గా ఇక్కడి నుండి తీసుకెళ్ళండి, లేదంటే నిజంగానే నాకు పిచ్చి పట్టి నా దగ్గరకు వచ్చిన ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ బిల్లాలు అపార్ట్మెంట్లు ప్రిస్క్రిప్షన్స్లో సజెస్ట్ చేసేలా ఉన్నాను అంది ఆ డాక్టర్ కోపంగా. డాక్టర్ ఫ్రస్ట్రేషన్ అర్థమైన మైరా పదండి ఆరవ్ గారు అంది మెల్లిగా. డాక్టర్ బెటకారం అర్థమైన ఆరవ్ నువ్వు ఆగవే మేడం, ముందు నా వైఫ్ డైట్ ప్లాన్ చెప్పండి కోపంగా అన్నాడు ఆరవ్. ఇంతకు ముందు చెప్పాను కదండి, మళ్ళీ ఏంటి అనేది డాక్టర్. అప్పుడు దాని కడుపులో నా బేబీ ఒక్కటే ఉంది, కానీ ఇప్పుడు నా బేబీతో పాటు నా ప్రిన్స్ కూడా ఉన్నాడు, అలాంటప్పుడు డైట్ చేంజ్ అవ్వాలిగా మరి లాజిక్ లాగాడు ఆరవ్.
ఇప్పుడు చెప్పే వరకు ఈయన వెళ్ళేలా లేరు. ఈయన వెళ్తే గానీ నా బుర్ర బ్లాస్ట్ కాకుండా ఆగదు. ఎలా అని ఆలోచించి, ఇంతకు ముందు ఒక్క బేబీ కాబట్టి ఆ ఒక్క డైట్ ప్లాన్, ఇప్పుడు ఇద్దరు కాబట్టి దాన్ని డబుల్ చేసేయండి సార్ అంది డాక్టర్. కదా, ఓకే డన్. 1 వీక్ తర్వాత మళ్ళీ వస్తా. ఇప్పుడు బాయ్ అన్నాడు ఆరవ్. మీరు వచ్చే ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అంది దీనంగా డాక్టర్. ఎందుకు? ఆ రోజు ఫ్రీగా ఉండడానికి ట్రై చేస్తారా అన్నాడు డాక్టర్. నో, లీవ్ పెడతాను అని గొంతులో గొనుక్కొని అవును సార్ అంది క్లోజ్ అప్ యాడ్ ఇచ్చి. ఇక మైరాను తీసుకొని హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన ఆరవ్ షాపింగ్ మాల్ ముందు కారు ఆపి మైరాను ఎత్తుకొని లోపలికి వెళ్ళాడు. ఎందుకు? వెయిట్ చేయండి, నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకోండి. మనోడు చేసింది చదివి కింద పడితే మాత్రం నాకేం తెలియదు. స్టోరీ నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీకు తెలిసిన మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.